హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ సరే స్టోరీ టైమ్. ఈరోజు చెప్పుకోబోయే కథ ప్రాణసఖి. అందరి ముందు అవనిని ఎత్తుకున్న రిషి. కౌశల ముందే అవని పైన రిషి ప్రేమ. మరి ఆ తర్వాత ఏం జరిగింది కథలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్ళే ముందు తప్పకుండా లైక్ చేసి కామెంట్స్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ కాల్సినందుకు కథ ఏంటో చూసేద్దాం. ప్రాణసఖి 30 ఎపిసోడ్. అలా చెప్పగానే కౌశలకి కోపం వచ్చి, అదేంటి, నేను వస్తానని చెప్పాను కదా, అలా ఎలా వెళ్ళింది అన్నాడు. నేను చెప్పాను కౌశల్, వినలేదు అన్నది సావిత్రి. కౌశల్ కోపంగా బయటికి వెళ్ళి, నేను వస్తానని చెప్పిన రమ్యత వెళ్ళాకంటే కాలేజీలో నా పొగరు ఇంకా తగ్గలేదా? ఆ పొగరు దించి నా కాళ్ళ కింద ఉంచడానికి నేను పెళ్లి చేసుకోవాలనుకుంది. ఇప్పుడు నువ్వేం చేసినా ఏమీ అనను. తాళి కట్టిన తర్వాత నేనంటే ఏంటో చూపిస్తాను. ఆఫీస్ దగ్గరకు వెళ్ళేసరికి అంతా హడావుడిగా ఉంది. అవని రమ్యకి అర్థం కాక, ఏమైంది, ఆఫీస్లో హడావుడిగా ఉంది అని అడిగింది అవని. నువ్వు చాలా రోజుల తర్వాత ఆఫీస్కి వస్తున్నావు కదా, నీకు వెల్కమ్ చెప్పడానికి కౌశల్ ఇలా ఏర్పాట్లు చేశాడేమో అవని అన్నది రమ్య. కౌశల్కి నువ్వంటే చాలా ప్రేమ ఉంది. నీకు బొందనే స్టాఫ్ అంతా ఒకేలు పట్టుకొని మన ఆఫీస్కి కొత్త బాస్ వస్తున్నట్లు చూస్తుంటే నువ్వేంటి కౌశల్ అంటావు అన్నది అవని. రమ్య వాళ్ళ లోపలికి వచ్చి, ఎవరి కోసం చూస్తున్నారు అని అడిగారు. మీకు తెలీదా, మన ఆఫీస్కి కొత్త సీఈఓ వస్తున్నారు, ఆయన కోసమే వెయిటింగ్ అన్నారు. అవునా, మాకు ముందే తెలిస్తే బొకేలు తీసుకొచ్చేవాళ్ళం కదా అన్నది రమ్య. ఇప్పుడేమైందిలే, 500 మిగిలాయి కదా, ఎవరిచ్చారు ఎవరివ్వలేదని ఆయన చూస్తారా ఏంటి అన్నది అవని. నువ్వు అన్నది నిజమేలే, కానీ కౌశల్ కాల్ చేయవే, మళ్ళీ కోపం వస్తుంది. ఈ కౌశల్ ప్రేమను ఎందుకు ఒప్పుకున్నానా అని ఇప్పుడు అనిపిస్తుంది. ఏంటే అంత మాట అనేసా, కౌశల్తో పెళ్లి ఇష్టమని చెప్తేనే కదా నీ పెళ్లికి ఏర్పాట్లు చేశారు. అవునే, కానీ నేను తొందరపడ్డానేమో అని ఒక్కొక్కసారి అనిపిస్తుంది. అవని, నువ్వు కన్ఫ్యూజ్ అయ్యి నన్ను కనిపించేయకు, ముందు తనకు కాల్ చేయి అన్నది. ఉండవే చేస్తున్నాను అని కౌశల్కి కాల్ చేసింది. కౌశల్ ఆఫీస్ దగ్గరకు వచ్చి బైక్ పార్క్ చేస్తూ అవని దగ్గర నుంచి ఫోన్ రావటం చూసి, ఇప్పుడు చేస్తుంది అని కోపంగా ఫోన్ కట్ చేశాడు. కౌశల్ ఫోన్ కట్ చేశాడే అని చెప్పింది. నువ్వు ఉండలేదని కోపం వచ్చిందేమో అవని, వస్తే రాని, ఏం కాదులే అన్నది అవని. కౌశల్ కూడా లోపలికి వస్తూ అందరి చేతుల్లో బొకేలు ఉండటం చూసి, ఏంటి బొకేలు, ఎవరు వస్తున్నారని అడిగాడు. నిన్న నువ్వు ఆఫీస్ నుంచి వెళ్ళిన తర్వాత మన ఆఫీస్కి ఈరోజు కొత్త సీఈఓ వస్తున్నారని చెప్పారు. అవునా, నాకు తెలీదే అన్నాడు కౌశల్. అవని రమ్య కూడా అదే అన్నారు. ఎక్స్ట్రా బొకే ఎవరి దగ్గరైనా ఉందా, ఉంటే ఇవ్వండి, నేను మనీ ఇస్తానన్నాడు కౌశల్. నేను అడిగి చూస్తానని ఒక్కోలికి వెళ్ళాడు. రమ్య అవని ఇద్దరు వాళ్ళ సీట్ల దగ్గర కూర్చుని ఉంటే అక్కడికి వచ్చి, మన ఆఫీస్కి కొత్త సీఈఓ వస్తున్నాడంట కదా అని అడిగాడు. కౌశల్ కోపంగా కాకుండా మామూలుగా మాట్లాడటం చూసి రమ్య ఆశ్చర్యంగా చూస్తుంది. ఈ కౌశల్ వచ్చి చిందులు తొక్కుతాడనుకుంటే నార్మల్గానే ఉన్నాడే, ఏదో ఒకటి గొడవ చేయకుండా ఉన్నాడు, అది చాలే అనుకుంది. కౌశల్, ఇదిగో బొకే 600 అన్నాడు. సరే, ఎవరికి పంపించాలి అని అడిగాడు కౌశల్. తర్వాత ఇవ్వచ్చులే కౌశల్ అని వెళ్ళాడు. ఎంతైనా సీనియర్వి కదా, రాగానే బొకే పట్టేశావు అన్నది రమ్య. రఘు వచ్చి, నీకోసం నేను తీసుకొచ్చాలే రమ్య అంటూ రమ్యకి బొకే ఇచ్చాడు. అయ్యో అవని, ఒక్కదానికే బొకే లేదు అన్నది రమ్య. పర్వాలేదులేవే, నాకు ఇవ్వాలని పెద్దగా ఇంట్రెస్ట్ లేదు. అవని, ఫస్ట్ ఇంప్రెషన్లోనే బ్యాడ్గా కనిపించకూడదు కదా, ఎవరి దగ్గరైనా ఉందేమో అడుగుదాం పదా అన్నాడు. వద్దు కౌశల్, బొకే ఇవ్వకపోతే ఎందుకు బ్యాడ్ అవుతావు అన్నది. ఆఫీస్ బాయ్ వచ్చి సార్ వస్తున్నారు అనగానే అందరూ ఎంట్రన్స్ దగ్గరికి వెళ్ళి నిలబడ్డారు. అవని వాళ్ళు వెనక ఉన్నారు. కారు ఆగగానే ముందు ఆనంద్ గారు కారు దిగారు. తర్వాత రిషి బ్లూ కలర్ సూట్ వేసుకొని కళ్ళకి సన్ గ్లాసెస్ పెట్టుకొని కారు దిగి ఆఫీస్ ఒకసారి చూసి లోపలికి వచ్చాడు. ఆఫీస్ పాత యజమాని అందరికీ ఆనందని రిషిని పరిచయం చేస్తుంటే రిషికి బొకేలు ఇస్తూ అమ్మాయిలైతే తినేసేలా చూస్తూ ఏమున్నాడే అని అనుకోకుండా ఉండలేకపోయారు. అందరూ బొకేలు ఇచ్చి పక్కకి వెళ్ళేసరికి వెనకున్న కౌశల్ అవని వాళ్ళకి రిషి కనిపించాడు. కౌశల్ అయితే రిషిని అక్కడ చూసి షాక్ అయి బొకే కింద పడేశాడు. రిషి కౌశల్ని అక్కడ చూసి ఆశ్చర్యంగా అనిపించింది, కానీ బయటికి కనిపించనివ్వకుండా నవ్వి పక్కకు చూశాడు.
అవని ఎంత షాక్ అయిందో కళ్ళజోడులో నుంచి కనిపిస్తున్న తన కళ్ళే చెబుతున్నాయి. రమ్య అయితే అయోమయంగా చూస్తూ బొకే ఇచ్చింది. అవని ముందుకు వచ్చిన రిషి అవని అలా చూస్తుంటే నవ్వు వచ్చింది. చిన్నగా ముందుకు వంగి, సోడబుడ్డి, కళ్ళు ఊడిపడేలా ఉన్నాయి. నేను ఈ ఆఫీస్కి కొత్త సీఈఓ, నువ్వు ఇక్కడ ఉంటావని అసలు ఎక్స్పెక్టే చేయలేదు అని అన్నాడు. అవని అయితే షాక్తో అలానే రిషి మీద వాలిపోయింది. అవని అవని అంటూ రమ్య తట్టినా లేవలేదు. ఆనంద్ చూసి, రిషి తనని నీ రూమ్కి తీసుకువెళ్ళు, ఇక్కడ నేను చూసుకుంటానన్నాడు. రిషి అవనిని ఎత్తుకొని ఆఫీస్ బాయ్ చూపించిన తన క్యాబిన్లోకి వెళ్ళి అక్కడున్న తన పర్సనల్ రూమ్లో తీసుకువెళ్ళి బెడ్ మీద పడుకోబెట్టాడు. అవని మొహం మీద నీళ్లు చల్లేసరికి అవని కళ్ళు తెరిచి ఇంకా రిషిని అయోమయంగా చూస్తూ ఉంది. ఏ సోడబుడ్డి, దెయ్యాన్ని చూసినట్లు ఏంటి ఆ చూపు అన్నాడు. మీరు ఈ ఆఫీస్కి కొత్త సీఈఓనా అని ఆశ్చర్యంగా అడిగింది. అవును, ఇందులో ఆశ్చర్యపోవటానికి ఏముంది అన్నాడు రిషి. మరి ఆ విషయం నాకెందుకు మీరు చెప్పలేదు అని కోపంగా అడిగింది. ఇది మరీ బాగుంది. నాకేం తెలుసు నువ్వు ఈ ఆఫీసులో పనిచేస్తున్నావని? అదీ కాక నేను ఇంటికి వెళ్ళిన తర్వాత డాడీ ఈ కొత్త ఆఫీస్కి సీఈఓ అని చెప్పారు. నాకు అప్పుడే తెలిసింది. అవునా, అయితే ఇక్కడ కూడా మీరేనా నాకు బాసు అని లేచి కూర్చొని కళ్ళద్దాలు తీసి తుడుచుకొని మళ్ళీ పెట్టుకుంది. అదేంటి అలా ఉన్నావు? ఇక్కడ కాక ఇంకెక్కడ నీకు బాసుగా ఉన్నాను? ఇంట్లో కూడా మీరే కదా నా బాసు అన్నది. హలో మెంటల్, ఏం మాట్లాడుతున్నావు? నీకు అర్థమవుతుందా? నాకు బాగానే అర్థమవుతుంది. నాకు తాళి కట్టి బాస్ అయ్యారు, ఇప్పుడు ఆఫీసులో కూడా బాస్ అయ్యారు, అదే అంటున్నాను అన్నది అవని. నువ్వు ఆ విషయం గురించి అంటున్నావా? అదేదో కోపంతో కట్టాను అంతే, కానీ నీకు బాస్ని కాదు, నీ మొగుణ్ణి కాదు అన్నాడు. రిషి అలా అనగానే అవనికి పిచ్చ కోపం వచ్చి పైకి లేచి నిలబడింది. అదేంటి అప్పుడే లేచావు? కొంతసేపు రెస్ట్ తీసుకో అన్నాడు. నాకేమి రెస్ట్ అక్కర్లేదు అంటూ విసురుగా బయటకు వచ్చింది. రిషి అవని వెనక వచ్చి, అవని ఆగు అని రిషి అవనికి అడ్డు వచ్చాడు. రిషి గారు అడ్లేవండి, బయటకు వెళ్ళాలి అని కోపంగా అన్నది అవని. ఎందుకని అంత కోపం? ఇప్పుడు నేనేమన్నానని అని అడిగాడు. మీరేమీ అనలేదు, ఇది ఆఫీస్, నాకు వర్క్ ఉంది, వెళ్ళి చేయాలి కదా, అందుకే వెళ్తానన్నాను. ఇది ఆఫీస్ అని, ఇక్కడ నేను బాస్ అని నాకు తెలుసులే, నువ్వు ముందు వచ్చి ఇలా కూర్చో అని చేపట్టుకొని తీసుకొచ్చి కుర్చీలో కూర్చోబెట్టాడు. నేను ఎక్కువసేపు ఇక్కడ ఉంటే అందరేమైనా అనుకుంటారు, నన్ను వెళ్ళనివ్వండి అని విసుగ్గా చెప్పింది. నేనేమి నీతో సరసలాడటానికి కూర్చోమనలేదు, నా మొహానికి అదొకటే తక్కువ అని గొంతుకుంది. ఏంటవని ఏదో అంటున్నావు? ఏం లేదులే, ఏదో నా బాధ నేను చెప్పుకుంటున్నాను. ఆఫీస్ బాయ్ డోర్ కొట్టి లోపలికి జ్యూస్ గ్లాస్ తీసుకొని వచ్చాడు. సార్ అని రిషికి ఇవ్వబోతుంటే టేబుల్ మీద పెట్టి వెళ్ళని చెప్పాడు. ఆఫీస్ బాయ్ అక్కడ పెట్టి వెళ్ళిపోయాడు. రిషి అది తీసుకొని అవనికి తాగమని ఇచ్చాడు. నాకెందుకు, నేను బాగానే ఉన్నాను కదా అన్నది అవని. నువ్వెంత బాగున్నావో నువ్వు కింద పడినప్పుడే తెలిసిందిలే, తీసుకొని తాగు అన్నాడు రిషి. ఏంటండి మీ దౌర్జన్యం, నాకొద్దు అన్నది అవని. నాకు కోపం తెప్పించకుండా తాగు, నువ్వెంత నీరసంగా ఉన్నావో నీకు తెలియటం లేదు. నేనెందుకు నీరసంగా ఉంటాను, ఉదయం టిఫిన్ చేసి వచ్చాను అని అబద్ధం చెప్పింది. అవునా అంటూ రమ్యకు కాల్ చేసి అవని టిఫిన్ చేసిందా అని అడిగాడు. రమ్య చెప్పబోయేలోపు అవని ఫోన్ కట్ చేసింది. ఇప్పుడేంటి, మీకు తాగాలి అంతే కదా అని గబగబా జ్యూస్ తాగేసింది. అవని అలా చిన్నపిల్లలా చేస్తుంటే రిషికి నవ్వు వచ్చి, ఉదయం టిఫిన్ ఎందుకు చేయలేదు అని అడిగాడు. మీరెందుకు నిన్నటి నుంచి ఒక్క కాల్ కూడా చేయలేదు అని అవని అడిగింది. బయట ఉన్న కౌశల్ లోపల ఏం జరుగుతుందో అని తెగ టెన్షన్ పడిపోతూ ఉన్నాడు. ఆనంద్ స్టాఫ్ అందరితో మాట్లాడి రేపటి నుంచి రిషిని ఆఫీస్కి వస్తాడు, మీరందరూ రిషికి కోఆపరేట్ చేయండి అని చెప్పాడు. కౌశల్ టెన్షన్ పడటం చూసి, ఎందుకు కౌశల్ అలా టెన్షన్ పడుతున్నా? అవనిని ఏమి పరాయి వాడు తీసుకెళ్ళలేదు కదా, అవని మెడలో తాళి కట్టిన తన భర్తే తనని తీసుకువెళ్ళాడు, దానికి ఎందుకు నువ్వు అంత టెన్షన్ పడుతున్నావు అని అన్నాడు. కౌశల్ ఏం మాట్లాడకుండా తన సీటు దగ్గరికి వెళ్ళి కూర్చొని అవని బయటికి ఎప్పుడు వస్తుందా అని చూస్తూ ఉన్నాడు. అవని ఫోన్ చేయలేదు అనేసరికి, నేను చేశాను, బిజీని వచ్చిందని చెప్పాడు రిషి. అన్ని అబద్ధాలు చెప్పకండి, నేను అసలు నిన్న ఎవరికి ఫోన్ చేయలేదు, అలాగే నాకెవరూ చేయలేదు, అలాంటప్పుడు ఎంగేజ్ ఎలా వస్తుంది రిషి గారు? నేను చెప్పేది నిజం అవని, కావాలంటే చూడు అని తన ఫోన్లో నిన్న అవనికి చేసిన కాల్ చూపించాడు. అవని కాల్ చేసిన టైం చూసి,
నిన్న నేను అదే టైంలో కాల్ చేశాను. అందుకే ఎంగేజ్ సౌండ్ వచ్చిందనుకుంటా. మరి చెప్తే నమ్మాలి కదా అన్నాడు రిషి. మీ దగ్గర నుంచి కాల్ రాకపోయేసరికి మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత నన్ను మర్చిపోయారేమో అనుకున్నాను. ఒక్కరోజుకి ఎలా మర్చిపోతానవని? అంటే రోజులు గడిస్తే మర్చిపోతారన్నమాట అని అడిగింది అవని. నువ్వు ఫ్రెండ్గా నాకు ఎప్పుడు గుర్తుంటావు. ఫ్రెండ్ని ఎవరైనా మర్చిపోతారా అని అన్నాడు. రిషి అలా ఫ్రెండ్ అనగానే మనసంతా ఏదోలా అయిపోయింది. మనసులో నేను నీ ఫ్రెండ్ని కాదు నీ భార్యనని చెప్పాలనిపించింది. కానీ మనసులో నుండి మాట బయటికి రాలేదు అవనికి. ఆనంద్ రిషి రూమ్ దగ్గరకు వచ్చి డోర్ కొట్టి లోపలికి వచ్చాడు. అవని లేచి ఉండటం చూసి అవని ఇప్పుడు ఎలా ఉందమ్మా అని అడిగాడు. నాకేమైంది అంకుల్, ఏదో కొంచెం కళ్ళు తిరిగాయి, ఇప్పుడు బాగానే ఉంది అని చెప్పింది అవని. హెల్త్ జాగ్రత్తగా చూసుకోవాలమ్మా. చూడు ఎంత నీరసంగా ఉన్నావు, అసలు తింటున్నావా లేదా అని అడిగారు ఆనంద్. నేను బాగానే తింటున్నాను అంకుల్, తినకపోతే మా అమ్మ ఊరుకుంటుందా అని అన్నది అవని. నువ్వు ఇక్కడ ఉంటావని అస్సలు అనుకోలేదు అవని. నేను మాత్రం అనుకున్నాను అంకుల్, ఆ షాక్తోనే కదా పడిపోయాను అని నవ్వింది. సరే సరే ఇంక వెళ్ళి పని చూసుకో అన్నాడు రిషి. అదేంటి రిషి, కొంతసేపు రెస్ట్ తీసుకొనివ్వు. పర్వాలేదు అంకుల్, నాకు ఇప్పుడు బాగానే ఉంది అని అవని బయటకు వెళ్ళిపోయింది. రిషి, ఎందుకు తనని వెళ్ళమని చెప్పావు? అవని ఇక్కడ ఎక్కువసేపు ఉంటే అందరికీ అనుమానం వస్తుంది డాడీ. తనేమి పరాయి మనిషి కాదు కదా రిషి, నీ భార్యనే కదా. డాడీ, మీకు ఎన్నిసార్లు చెప్పాలి తను నా భార్య కాదని. నా భార్య సిరి మాత్రమే. ఈ విషయం మీద డిస్కషన్ వద్దు అంటూ వెళ్ళి చైర్లో కూర్చున్నాడు రిషి. నీ మనసులో అవని ఉందని నీకు తెలిసేదాకా చూస్తూ ఉండటం కన్నా చేసేది ఏమి లేదా అని అనుకొని సరే నేను వెళ్తాను అని అన్నాడు ఆనంద్. ఏంటి డాడీ, అవని గురించి మాట్లాడొద్దన్నానని కోపం వచ్చిందా? నాకెందుకు కోపం రిషి, నేను ఆఫీస్కి వెళ్ళాలి కదా, అందుకే వెళ్తాను అని అంటున్నాను. సరే డాడీ, ఏదైనా అవసరమైతే చెప్పండి, వస్తాను అన్నాడు. అలాగే రిషి అని ఆనంద్ వెళ్ళాడు. అవని బయటికి రాగానే కౌశల్ చూసి అవని దగ్గరకు వచ్చి అవని ఇప్పుడు ఎలా ఉంది అంటూ చేయి పట్టుకొని అడిగాడు. రూమ్లో ఉన్న రిషి సిసిలో చూస్తూ ఎంతైనా ప్రేమించిన అమ్మాయి కదా, ఆ మాత్రం కంగారు ఉంటుందిలే అని అనుకున్నాడు. అవని చేతులు వెనక్కు లాక్కొని నాకు బాగానే ఉంది కౌశల్, ఇది ఆఫీస్. నేను ఇప్పుడు ఏం చేశాను అని ఇది ఆఫీస్ అంటున్నావని? నిన్నేమీ ఎత్తుకోలేదు కదా, చేతులు మాత్రమే పట్టుకున్నాను అని అన్నాడు. రిషి ఎత్తుకొని తీసుకువెళ్ళాడని తెలియక కౌశల్ అన్నది అర్థం కాక చూస్తూ ఎత్తుకోవటం ఏంటి అని చిరాగ్గా అన్నది. ఆ రిషి అందరి ముందు నేను ఎత్తుకొని తన గ్యాబులో తీసుకువెళ్ళటం తెలియనట్లు ఎత్తుకోవటం ఏంటి అని అంటున్నావేంటి అని అసహనంగా అన్నాడు. అవని ఆనందంతో ఏంటి కౌశల్, రిషి గారు నన్ను ఎత్తుకొని తీసుకువెళ్ళారా? ఏంటి అంత ఆనందపడుతుంది, అనవసరంగా ఆ విషయం చెప్పానా అని మనసులో అనుకొని నేను పట్టుకుందా అనుకునే లోపు ఆయన గారు ఎత్తుకొని తీసుకువెళ్ళాడు. ఆఫీస్కి కొత్తగా వస్తుంది రిషి అని నీకు ముందే తెలుసా అని అడిగాడు. కౌశల్ రిషి అంటుంటే అవని కోపం వచ్చి కౌశల్ ఆయన ఈ ఆఫీస్కి సీఈఓ, ఇప్పుడు ఆయన మనకు సార్ అవుతాడు. ఆ విషయం మర్చిపోయి నువ్వు గౌరవం లేకుండా అలా పేరు పెట్టి పిలుస్తున్నావు ఏంటి అన్నది. అడిగిన దానికి సమాధానం చెప్పకుండా అలా అనగానే కౌశల్ కోపం వచ్చి నీ మొగుడు సీఈఓగా వచ్చాడని తెగ సంబరపడుతున్నావు కదా. కౌశల్ కోపంతో ఉన్న అవనికి మనసులో తెగ ఆనందం వేసింది. అవునేమో ఎవరికి తెలుసు అని అక్కడి నుంచి వెళ్ళిపోయింది. రిషి చూస్తూ వీళ్ళ మధ్య ఏదో సీరియస్ డిస్కషన్ జరిగినట్లుందే. అవని మొహంలో ఆనందం, అతని మొహంలో కోపం కనిపిస్తుంది. ఎందుకు అని అనుకున్నాడు. కౌశల్ తన సీటు దగ్గరికి వెళ్ళి కూర్చొని నీకెంత బలుపే, ప్రేమించిన వాడిని చూస్తే మొహం అంతా చిరాక్గా పెడుతున్నావు. బలవంతంగా తాళి కట్టిన వాడి పేరు చెప్తే చాలు పులకరించిపోతున్నావు. ఇంటికి వచ్చావు కదా, ఆ రిషి బాధ ఉండదు అనుకుంటే ఇక్కడ ప్రత్యక్షమయ్యాడు. ఉద్యోగం వదిలి బయటికి పోదామంటే జాబ్ దొరకటం కష్టమవుతుంది. అయినా నేనెందుకు జాబ్ మానటం, అవనితో జాబ్ మానిపిస్తే సరిపోతుంది కదా అని అనుకున్నాడు కౌశల్. స్టోరీ కంటిన్యూ. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో కలుసుకుందాం. థ్యాంక్ యూ.